అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధించకపోతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని కేసీఆర్ ప్రజల్లో తనపై సానుకూల దృక్పథాన్ని కలిగించడానికి వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లను గెలుచుకునేలా ప్రచారం చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాగా గత ఎన్నికలకు ముందు ఎంచుకున్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సానుభూతి ఆమెకు బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఇదే పందాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారాన్ని చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీల్ చైర్లో ప్రచారాన్ని చేసినట్లయితే వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్టు ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసిన తర్వాత కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయన తుంటి ఎముక విరగ్గా డాక్టర్లు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసింది. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా సెట్ కావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కొద్దిగా నడుస్తున్న కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కేసీఆర్ పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు లోక్సభ ఎన్నికల పర్వం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా గాయం మాననప్పటికీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అసెంబ్లీకి వీల్ చైర్లోనే రానున్నారు. లోక్సభ ఎన్నికల్లో వీల్ చైర్లోనే ప్రచారాన్ని సాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. గతంలోలా కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయాలని, వీల్ చైర్లోనే లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని, అది ప్రజల నుంచి సానుభూతిని వర్కౌట్ చేస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.